మీడియా మిత్రులకి నమస్కారం. నిన్న జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఘటనలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జనసేన పార్టీ నాయకుల మీద అక్రమ కేసులు బనాయిస్తే అక్కడ ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు అక్రమ కేసుల గుండా జైలుకు వెళ్ళి బెయిల్ మీద వచ్చినటువంటి పరిస్థితుల్లో ఎంతో ధైర్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కేసులు పెట్టినా సరే ధైర్యంగా నిలబడి జనసేన పార్టీ నాయకులు చేసినటువంటి ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు వారిని వారి కుటుంబానికి ఒక భరోసా ఇస్తూ వారిని సన్మానం చేస్తే వైఎస్ఆర్సీపీ తాడేపల్లి ప్యాలెస్ పెంపుడు కుక్క అయినటువంటి మాజీ మంత్రి పేర్ని నాని జనసేన పార్టీ నాయకుల మీద పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలుస్తున్నారు. మేము చెప్తున్నాం, అయా పేర్ని నాని, నీవు మహిళా మంత్రులపై దాడి చేసింది తప్పు అని చెప్పకుండా పవన్ కళ్యాణ్ గారు సన్మానం చేశారని చెప్తున్నావు. పవన్ కళ్యాణ్ గారు సన్మానాలు చేసింది మర్డర్లు చేసినటువంటి గూండాలకు కాదు, అన్యాయంగా మీరు బనాయించినటువంటి కేసుల్లో ఇరుక్కున్నటువంటి నిజాయితీ పరులని. ఎక్కడైనా విశాఖ ఘటనలో అరెస్ట్ అయినటువంటి మా జనసేన పార్టీ నాయకులు దాడి చేసినట్టు ఎటువంటి ఒక్క ఫోటో అయినా నువ్వు చూపించగలవా అని చెప్పి మేము సవాల్ చేస్తున్నాం. నిజంగా నువ్వు దమ్మున్న నాయకుడు అయితే మీ నాయకుడిని నిలది సొంత తోడబుట్టిన చెల్లెలైనటువంటి షర్మిలానే చెప్తుంది, ఎంపీ సీటు కోసం మా బాబాయిని స్వయంగా చంపించేశారని. సిగ్గుండాలి మీకు. బాబాయిని, సొంత బాబాయిని చంపినటువంటి వ్యక్తులని పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. మరి ఇది దేనికి సంకేతం? ఈరోజు రాష్ట్రంలో గూండాలని, రౌడీలని కాపాడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. పేర్ని నాని తెలుసుకో, రాష్ట్రంలో ఏం జరుగుతుంది. ఊరకనే బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలిస్తే నీ ఇష్టం పద్ధతిగా ఉండదని చెప్పి హెచ్చరిస్తున్నాం. మేమందరం రెడీగా ఉన్నాం మీలాంటి వ్యక్తుల్ని ఎదుర్కోవటానికి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గురించి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటున్నాం. అసలు దిగజారుడు రాజకీయాలు ఎవరు చేస్తున్నారో తెలుసా? వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే దిగజారుడు రాజకీయాలు చేస్తుంది. చంద్రబాబు నాయుడికి జనసేన పార్టీకి సంబంధం ఏమిటని మేము అడుగుతున్నాం. లేస్తే మీరు చంద్రబాబు నాయుడు అంటారు. పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలేంటి? మీరు ఈ 3.5 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అభివృద్ధి పనులేంటి? మీరు చేస్తున్నటువంటి మంత్రిత్వ శాఖలో పనులేంటి అని అడిగితే నువ్వు చంద్రబాబు నాయుడికి తొత్తుగా ఉండవంటారు. అయ్యా, ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా శక్తిగా ఎదుగుతున్నటువంటి జనసేన పార్టీ అధికార పక్షమైనటువంటి మీరు చేసే మోసాల్ని ఎప్పటికప్పుడు ఎండగడతానే ఉండింది. ఇదే చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వంలో ఎన్నో అన్యాయాలు చేసినా సరే మొట్టమొదటిసారిగా మంగళగిరిలో జనసేన పార్టీ ఆవిర్భావ సభలో ఎత్తి చూపించినటువంటి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. నిజంగా మేము తెలుగుదేశం పార్టీతో కనుక కలిసి ఉంటే 2019లో మీరు అధికారంలోకి వచ్చేవాళ్ళ అని మేము అడుగుతున్నాం. మీకు నిజంగా 151 సీట్లు వచ్చాయని మేము అడుగుతున్నాం. మాట్లాడేటప్పుడు హుందాగా మాట్లాడమని చెప్పి పేర్ని నానిని హెచ్చరిస్తున్నాం. అలాగే తుని ఘటనలో పెట్టినటువంటి కేసులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత వెనక్కి తీసుకున్నా ఉన్నారు. నిజమే, వెనక్కి ఎందుకు తీసుకున్నారా మీరు? ఆ రోజు తుని ఘటనలో, రైలు ఘటనలో మీరు రాయలసీమ ఫ్యాక్షనిజం గూండాల్ని దింపి రైలు తగలబెట్టినటువంటి పరిస్థితులు ఆ రోజు ఏర్పడ్డాయి. మీ రాయలసీమ ఫ్యాక్షన్ గుండాలు ఉన్నారు కాబట్టి
ఆ రోజు జరిగినటువంటి ఘటనని వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే మీ చరిత్ర అదే. మీ మహానేత రాజకీయాల్లో ఎదగాలని చెప్పి ఆనాడు ఉమ్మడి రాష్ట్రమైనటువంటి హైదరాబాద్లో మత కల్లోలాలు సృష్టించింది నిజమా కాదా? ఉమ్మడి రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ తెలుసు. మత కల్లోలాలు సృష్టించింది వైఎస్ రాజశేఖర రెడ్డి అని. అలాంటి మహానేత కడుపున పుట్టినటువంటి మీ నాయకుడు ఇంకెంత నేర చరిత్ర ఉండాలి? జైలుకి పోయాడు. చంచలగూడ జైల్లో పోలీసులు ఏ ముహూర్తాన 6093 అని నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్కి అనుగుణంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడు మీ నాయకుడు. 6 అంటే ముఖ్యమంత్రితో సహా 5 ఉప ముఖ్యమంత్రులు. 0 అంటే అభివృద్ధి శూన్యం. 9 అంటే మీరు చేస్తున్నటువంటి నవరత్నాల నాటకాలు. 3 అంటే 3 రాజధానులు. మీరు చెప్తున్నటువంటి 3 రాజధానుల్లో కర్నూలుకి కోర్టు కనుక ఉంటే అది రాజధాని అయిపోయిద్దా? కోర్టు ఎక్కడైనా పెట్టుకోండి, కోర్టు పెట్టుకుంటే రాజధాని అనటం ఏంటి? పోనీ ఒక హైకోర్టు పెట్టుకుంటే రాయలసీమ అంతా బాగుపడిద్దా? దీనికి మీరు సమాధానం చెప్పాలి. ఏ విధంగా కోర్టు కర్నూలుకి వస్తే రాయలసీమ బాగుపడిద్దో చెప్పాలి. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టద్దు. మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు వచ్చినటువంటి 3.5 సంవత్సరంలో ఈ రాష్ట్రానికి ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి. పేర్ని నాని మేము అడుగుతున్నాం, నిజంగా కాపు బిడ్డవే అయితే కాపు సంక్షేమం కోసం కాపు కార్పొరేషన్ గుండా కాపులకి మీరు ఎంతమందికి న్యాయం చేశారని శ్వేతపత్రం విడుదల చేసే దమ్ము మీకుందా అని మేము అడుగుతున్నాం. నిజంగా నీకు దమ్ముంటే కాపు కార్పొరేషన్లకి కాపు సామాజిక వర్గానికి మీరు ఎంతవరకు న్యాయం చేశారో చెప్పాలి. అలాగే అమలాపురం ఘటన, మంత్రి విశ్వరూప్ మీద ఎమ్మెల్యే సతీష్ గారింటి మీద దాడులు జరిపింది జనసేన పార్టీ నాయకులని మీరు చెప్తున్నారు. సిగ్గుండాలా మీకు? ఆ రోజు మంత్రి విశ్వరూప్ గారింటి మీద ఎమ్మెల్యే సతీష్ రెడ్డి గారింటి మీద స్వయాన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులే దాడి చేశారు అనే ఘటన కూడా ఆడియో రికార్డింగ్తో సహా బయటకు వచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి మీ మంత్రి విశ్వరూప్ అనుచరులైనటువంటి వ్యక్తులు సత్యఋషి, వాసంశెట్టి సుభాష్, మట్టపర్తి మురళీకృష్ణ, మట్టపర్తి రఘులను నిందితులుగా పేర్కొంటూ కూడా అరెస్టు చేయడం జరిగింది. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకో పేరునానే. జనసేన పార్టీ నాయకుల మీద, జన సైనికుల మీద అనవసరమైనటువంటి అబద్ధాలు మోపబాకండి. మేము ఒక నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారి బాటలో నడుస్తున్నటువంటి సైనికులం. మేము గర్వపడుతున్నాం మా నాయకుడిని. ఎటువంటి మచ్చ లేకుండా ఆంధ్ర రాష్ట్రంలో జనసేన పార్టీ ఓడిపోయినా సరే ప్రజా సమస్యల కోసం ప్రజల తరపునటువంటి పోరాడుతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి వెనక నడవడానికి సిద్ధపడ్డాం. నిజంగా జనసేన పార్టీలో మేము అందరం పనిచేస్తున్నందుకు ఈరోజు మేము ఎంతో గర్వపడుతున్నాం. మీరు సిగ్గుతో తలదించుకోవాలి. 18 నెలలు చంచలగూడ జైల్లో ఖైదీగా ఉండొచ్చినటువంటి వ్యక్తి కింద మీరు పనిచేస్తున్నారే, సిగ్గుండాలా మీకు? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఆ స్థాయి మీకుందా? ఇకనైనా బుద్ధి తెచ్చుకొని నీకు ఎవరైతే శాసనసభ్యుడిగా గెలిపించినటువంటి బందరు నియోజకవర్గ ప్రజలకి ఇక టైం కూడా లేదు, 1.5 year ఉంది. ఈ 1.5 yearలో అయినా బందరు అభివృద్ధికి సహకరించు. చిన్నపాటి వర్షాలకే బందర్లో మోకాళ్ళు లోతులో నీళ్ళు వస్తున్నాయి. వీటి మీద పెట్టబోయే దృష్టి. పవన్ కళ్యాణ్ గారు మీ ప్రభుత్వం మీద ప్రశ్నలు సంధిస్తే తోక ఊపుకుంటా వచ్చి మొరగటం కాదు. జాగ్రత్త పేర్ని నాని.
ఇంకొక మంత్రి అంబటి రాంబాబు గారికి కూడా హెచ్చరిస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారి మీద ఈ మధ్య మీరు ట్విట్ల రూపంలో అవాకులు చవాకులు పేలుస్తున్నారు. అయా అంబటి రాంబాబు, పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించారు. ఎందుకా ఎంత భయపడతావు? చెప్పు ఎందుకు చూపించారు? మీ నాయకుడు స్వయాన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ రాజకీయ పార్టీ నాయకుడైనా ప్రజలకు చేయాల్సినటువంటి పనులు చెప్పి చేయకపోతే చెప్పులు చీపుర్లతో తరిమి కొట్టండి అన్నారు. అదే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. ఎందుకు మీరు మరి భయపడుతున్నారు? నీ వల్ల యావత్ ఆంధ్ర రాష్ట్రం కూడా ఈరోజు తలదించుకుంటుంది. హైదరాబాద్ ఆనందనగర్ కాలనీ గెస్ట్ హౌస్లో నువ్వు ఎంతమందితో రాసలీలలు చేస్తున్నావో అంతా చిట్టా ఉంది మా దగ్గర. కాబట్టి ఇప్పటికైనా నువ్వు నిజాలు తెలుసుకో. జాగ్రత్త అంబటి రాంబాబు, హెచ్చరిస్తున్నాము. నిజంగా మీరు పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీ నాయకుల్ని కానీ ఎదుర్కొనే సత్తా కనుక ఉంటే జనసేన పార్టీ తరపున వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరికీ కూడా సవాల్ విసురుతున్నాం. దమ్ముంటే మీ ప్రభుత్వాన్ని రద్దు చేసి ప్రజలలోకి రండి, మీరో మేము తేల్చుకుందామని చెప్పేసి సవాల్ విసురుతున్నాం.